మా కామెంటేటర్ గారండి మ్యాచ్ కి కొంచెం కంగారు పడుతున్నాడు చిన్నవాడు అవటం వల్ల. విషయం ఏంటంటే ఇవాళ ఈ వారం మ్యాచ్ కి నేను మా బావ కెప్టెన్స్ అనమాట. ఇంటర్నల్ మ్యాచ్ కి మాది ఇప్పుడు రైవలరీ కాదండి, మేము యాక్చువల్లీ ఎల్కేజీ నుంచి క్లాస్మేట్స్ అయినా సరే ఫస్ట్ నుంచి కొట్టుకు వస్తానే ఉంటాం. గత 15 ఏళ్ళ నుంచి జరుగుతుంది ఇది, మాకు కొత్తగా జరిగేదేం కాదు. వైల్ వీ ఆర్ ఫ్రమ్ 6th class we started this అనమాట. అండ్ వార్ మిషన్స్ ఇప్పుడు ఈ టీం ఏదైతే ఉందో ఫస్ట్ నుంచి వార్ మిషన్స్ గ్రూప్ అనేది అలాగే ఉండేదండి. దానికి వ్యవస్థాపకుల మెంబర్లో ఉన్నాం మేము కూడా. ఎనీవేస్ చైర్మన్ గారు ఏమో బయటకు వచ్చి అక్కడ పక్క నుంచి చూస్తా ఉన్నారు. ఇదిగో వీళ్ళిద్దరు కూడా మా ఎల్కేజీ నుంచి క్లాస్మేట్స్ అండి. వీడేమో మా జూనియర్, వీడేమో చాలా ఒక 5 ఏళ్ళ జూనియర్, వాడు 4 ఏళ్ళ జూనియర్. అది పరిస్థితి, అందరం టీం అయిపోయాం. ఎనీవేస్ అంతే. కామెంటేటర్ గారు మరి మన ఫస్ట్ ప్లేయర్ వచ్చేప్పటి నెంబర్ 8 సుమంత్ అన్న, ఎక్సలెంట్ ఫాస్ట్ బౌలర్ ఆయన. మరి బేస్ ప్రైజ్ వచ్చేప్పటికి 1 CR. కొద్ది గట్టిగా మాట్లాడు. 1 crore అండి అదే ఇప్పుడు ఎంత? 3 దగ్గర నా దగ్గర ఉంది పాట. మరి 3 కోట్లకి అయితే ఓకే. 5 crores కి సుమంత్ కి యశ్వంత్ అన్న తీసుకోవడం జరిగింది. సుమంత్ సారీ రికార్డ్ చేయదు ప్లీజ్. మనోజ్ అన్న ఓకే. నెక్స్ట్ నెంబర్ వచ్చేప్పటికి నెంబర్ 11 మనోజ్ అన్న. ఈయన పెనోలు స్ట్రైకర్స్ లో పెద్ద ప్లేయర్ అనమాట. లాస్ట్ మ్యాచ్ 47 కొట్టినాడు ప్లేయర్. ఓకే 2 3 4 5 crores కి అయితే యశ్వంత్ కొనుక్కోవడం జరిగింది. కెప్టెన్ వైస్ కెప్టెన్ డిస్కషన్ చేసుకుంది. నెక్స్ట్ నెంబర్ 16 శివన్న, మోస్ట్ డిస్ట్రక్టివ్ బ్యాట్స్మెన్. లాస్ట్ మ్యాచ్ బౌలింగ్ ఎరగ తీసాడు. మరి వికెట్లు అయితే తిరిగి మరీ బండి. మరి అలాంటి బౌలర్ కి ఎంత మట్టికి ఉంటారు చూద్దాం. ఆయన యాక్చువల్లీ నాగార్జున యూనివర్సిటీకి 4 ఏళ్ళు కెప్టెన్ చేశాడండి. వన్ ఆఫ్ ద బెస్ట్ బ్యాట్స్మెన్స్ ఇన్ గన్నవరం. మోస్ట్ డిస్ట్రక్టివ్ ఫెలో విత్ బ్యాట్ అండ్ బాల్ అండ్ కీపింగ్ యాజ్ వెల్. బేస్ ప్రైజ్ వచ్చేపాటికి 1 కోటి రూపాయలు. మీరే కన్నా 2 CR. మరి జాస్తాన్ అయితే డైరెక్ట్ 6 కోట్లు చెప్పడం జరిగింది. 11 14 మరి 15 crores దగ్గర 17 తీసుకోండి. మరి 18 కోట్లకి అయితే కొనుక్కోవడం జరిగింది శివాన్నని. గుడ్ బై. నెక్స్ట్ నెంబర్ వచ్చేప్పటికి 19 మన పత్తిపాటి సాయన్న. వికెట్ కీపింగ్ ఎక్సలెంట్ చేస్తాడు, బ్యాటింగ్ కూడా బాగా చేస్తాడు అన్న. బేస్ ప్రైజ్ వచ్చేప్పటికి 1 కోటి రూపాయలు. యాక్చువల్ గా ఏంటంటే వాడు మా బావ అనమాట. ఈ శివన్న ఆయన క్లోజ్ ఫ్రెండ్స్. ఆయనకి ఈయనకి ఎక్కడా సంబంధం కూడా ఉండదు. సో చూద్దాం మరి ఏం చేస్తాడు. 1 కోటి రూపాయల 2 7 చెప్పాడు అక్కడ. 7 దగ్గర మేము వదిలేయడం జరిగింది పత్తిపాటి సాయిని. ఒక మరి 7 కోట్లకి అయితే జాస్తాన్ కొనుక్కోవడం జరిగింది పత్తిపాటి సాయన్న. నెక్స్ట్ నెంబర్ వచ్చేపాటికి మన మెహర్ అన్న 21 నెంబర్. మన కెమెరామెన్ అన్న అట్లా ఎక్సలెంట్ ఫీల్డర్, ఎక్సలెంట్ బౌలర్, అంతకంటే ఎక్సలెంట్ బ్యాట్స్మెన్. ఈ అన్నింటితో పాటు నేను యాడ్ చేస్తానండి. అనార్థడాక్స్ ప్లేయర్ అని చెప్పుకుంటాడు, కానీ కొంచెం భయపడతా ఉంటాడు. బట్ ఇట్స్ ఓకే, మావాడే. లెట్స్ స్టార్ట్. ఆయన టెన్నిస్ బాల్ అయితే పెద్ద ప్లేయర్ అండి. మరి ఈ మ్యాచ్ బాల్ అలా ఉండదు తెలియదు. చెప్పండి. 8 9 మరి మెహర్ అన్నకి అయితే కాంపిటీషన్ బాగా హెవీగా ఉంది. 15 కోట్ల దాకా వచ్చింది. 15 కోట్ల దాకా వచ్చిందని చెప్పాలి. ఈ అనార్థడాక్స్ బ్యాట్స్మెన్ 15 కోట్ల దగ్గర మేము పాడుకొని ఉంచాము. మరి లాస్ట్ మ్యాచ్ అతను 16 దగ్గర జాస్తాలకు ఇచ్చేసామండి. 16 కోట్లకి జాస్తాను కొనుక్కోవడం జరిగింది మన మెహర్ అన్నని. సారీ కెమెరామెన్, ఈ పగతో మమ్మల్ని వీడియో తీయడం ఆపే ప్లీజ్. నమ్మకంతో కొన్నాం, నమ్మకాన్ని వమ్ము చేసావంటే అప్పుడు చెప్తాం.
నెక్స్ట్ నెంబర్ వచ్చేవాడికి 15 మన ఆరిఫ్ అన్న, ఎక్సలెంట్ టెన్నిస్ బాల్ కౌంటీ ప్లేయర్, పెద్ద పెద్ద సిక్స్లు కొడతాడు, అన్ని పెద్ద పెద్ద కిరాయిలు అన్నబడితే. అవునవును, దాంట్లో టెన్నిస్ బాల్ మరి ఇక్కడ పరిస్థితి ఎలా ఉంటుందో తెలియదు. మరి ఇక్కడ అన్న కూడా లాస్ట్ మ్యాచ్ ఆఫ్ సైడ్ మంచి 6 కొట్టాడు. ఈ మ్యాచ్ ఏం చేస్తాడో చూద్దాం. బేస్ ప్రైజ్ వచ్చేపాటి 1 CR. అదేంట్రా 4 కోటి బౌల్ చేయడు కదా. ముందు మ్యాచ్ అయితే ఓకే ఓకే సరే సరే ఓకే బాబు 1 CR. 1 CR తీసుకోండి. ఓ 3 crores గా మంచి స్టీల్ రా. ఓకే, థ్యాంక్ యూ. మంచి బై అయితే మరి యశ్వంత్ అన్నకి రావడం జరిగింది. 3 crores కి పెంట. నేనెవరు? మా తమ్ముడు హర్షిత్. అదే నేను చెప్తా ఇంట్రడక్షన్. నా తమ్ముడు హర్షిత్ వీరప్పనేని, మా కామెంటేటర్ గారి తమ్ముడు హర్షిత్ వీరప్పనేని. లెట్స్ సీ ఏం చేస్తాడు. నెంబర్ 9 హర్షిత్, బేస్ ప్రైజ్ వచ్చేపాటికి 1 CR. మంచి క్లాసీ బ్యాట్స్మెన్. మా వాడు నెంబర్ 9 కాబట్టి ఐ స్టార్ట్ విత్ 9 crores. మరి డైరెక్ట్ 9 కోట్లు అయితే చెప్పడం జరిగింది మన యశ్వ అన్న. 10 12 13 15 చర్చ అయితే జరుగుతుంది. ఇచ్చేస్తాం కెప్టెన్, వైస్ హర్షిత్ కెప్టెన్. 15కి. మరి 15 కోట్లకి అయితే మంచి లోహిత్ యాక్చువల్లీ పెర్మనెంట్ స్ట్రైకర్స్ కెప్టెన్ అండి తను. కాకపోతే కొంచెం మైనర్ ఇంజరీ ఉంది, అయినా సరే మన మ్యాచ్ కోసం వస్తా అన్నారు. సో ఆయన క్లియర్గా ముందే చెప్పారండి, నేను ఓన్లీ బ్యాటింగ్ చేస్తాను, ఫీల్డింగ్ బౌలింగ్ నా వల్ల కదా. యాక్చువల్లీ ఆయన గన్ ఆల్రౌండర్ అండి ఆయన. సో దాన్ని బట్టి ఆప్షన్ చేయండి. బేస్ bowling ప్రైజ్ చేయరా? వచ్చేపాటికి 1 CR. ఫీల్డింగ్ ఇంజురీ బేస్ ప్రైజ్ 1 CR. 4 CR. 5 వేస్తాడు లాస్ట్ ఆ మినిట్ టైంకి అది వేరు. ఆ టైంలో ఆ టైంకి వచ్చేసరికి బౌలింగ్ కూడా వేస్తాడు. బౌలింగ్ బ్యాటింగ్ రెండు వేసేమంటే వేసేస్తారు అనుకుంటాను. చాలా చర్చలు వచ్చేస్తుంది, ఆ టైం వైస్ మూడు కెప్టెన్ అయితే వచ్చేస్తుంది. తీసుకోవడం జరుగుతుంది. ఇచ్చేస్తాం 7 crores కి ఇచ్చేస్తాం. ఓకే, 7 కోట్లకి జాస్తానాలుగా అయితే తీసుకోవడం జరిగింది. ఓకే, నెక్స్ట్ నెంబర్ వచ్చేపాటికి మన జయరామ్ అన్న. అక్కడే తొక్కల మీద కూర్చున్నాడు చూడండి ఆయన. లెఫ్ట్ హ్యాండ్ ఫాస్ట్ బౌలర్ ఆయన. కెప్టెన్ వైస్ కెప్టెన్ అయితే మంచి పెద్ద చర్చలో జరుపుతున్నారని చెప్పాలి. తీసుకోండి. 2 CR కి మాకు జయరామ్ ఇచ్చారు. 2 CR ఎక్సలెంట్ గన్ ఫీల్డర్ ప్లస్ లెఫ్ట్ ఆర్మ్ సీమరు. మాకు అన్ని విధాలుగా ఉపయోగపడతాడు ఆయన. థ్యాంక్ యూ జయరామ్. 1 2 3 నెక్స్ట్ ప్లేయర్ వచ్చేపాటికి నెంబర్ 12 షీకా అన్న. మంచి గన్ ఫీల్డర్, మంచి బౌలర్, బ్యాటింగ్ కూడా మంచి సింగిల్స్ రొటేట్ చేయగల సత్తా ఉన్న ప్లేయర్ అనే చెప్పాలి. బేస్ ప్రైజ్ వచ్చేపాటికి 1 crore. 5 6 8 9 12 12 అంటే పెద్ద అమౌంటేజ్ అని చెప్పాలి. కెప్టెన్ వైస్ కెప్టెన్ అయితే డిస్కషన్ చేసుకోవడం అయితే జరుగుతుంది. వైస్ కెప్టెన్ అయితే చాలా సుదీర్ఘంగా ఆలోచించడం జరుగుతుంది. అరే నువ్వు ఉండవు ఆ టైంకి? జాన్ఫోన్ ఉన్నాడు, నువ్వు ఉండవు కదా? కెప్టెన్ అయితే చాలా సుదీర్ఘంగా ఆలోచించి ఒక్క నిమిషం. జాంజీ మనకి 9 కోట్లకి 12 12 కోట్లకి మరి యశ్వంత్ అన్నకి అయితే తీసుకోవడం జరిగింది. కర్నూలు శిఖ అండి. మాకు మంచి ఆల్రౌండర్ దొరికాడు. మంచి bowling కూడా జనరేట్ చేస్తాడు, మంచి పేస్ వేయగలడు. గన్ ఫీల్డర్ అండి యాక్చువల్లీ. అది మాకు కావాల్సింది. మా టీంలో అన్ని గన్లు ఉన్నాయి. థ్యాంక్ యూ. ఇంతకుముందు ఏమన్నా గండి అండి. కానీ బుల్లెట్ ఎక్కడ పడిపోయింది. ఇప్పుడు కాదా? ఇప్పుడు కూడా కన్నా మా వాడు చిన్న పని నుండి బయటకు వెళ్తున్నాడు. లేకపోతే మా వాడి కోసం 100 కోట్లన్నా పెట్టేవాడిని. పర్సు మొత్తం ఇడిగే పెట్టేవాడివా? నేనున్నా. 1 2 బాగుంటది. నెక్స్ట్ మన ప్లేయర్ వచ్చేపాటికండి నెంబర్ 5 రగన్న. అస్సలు ఎక్సలెంట్ బ్యాట్స్మెన్ అండి. వేస్తే గుర్రాల తోటలకి వెళ్తాయండి ఆయన. గుర్రాలు చుట్టూ తిరిగి వస్తుందండి బాల్. ఆయన చాలా మంచి ఫీల్డర్ అండి. మంచి కిరాయిలు వేయించుకుంటాడు ఆయన. మంచి ఫీల్డర్ ఆయన. కీపర్ కూడా అండి. మంచి కీపర్ కూడా, అంతకంటే కీపర్ అండి. రైట్ ఆర్మ్ ఆఫ్ బ్రేక్ బౌలింగ్ చేస్తారు. మంచి bowling వేయగలడు. 4 వికెట్ల హాల్ ఉంది. ఒక 2 మ్యాచ్లు అయితే మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ కొట్టడం కూడా జరిగింది ఆయన. ఓకే. మరి బేస్ ప్రైజ్ వచ్చేపాటికి ₹1 కోటి. 20 మరి డైరెక్ట్ 20 కోట్లు చెప్పడం అయితే జరిగిందండి మనకి ఇక్కడ. మరి ఇక్కడ వీళ్ళు ఏం ఆలోచించుకుంటారో చూడాలి. మరి పక్కెళ్ళి మరి అయితే ఆలోచించుకుంటున్నారండి వీళ్ళు. మరి చాలా
నిరంతరంగా ఆలోచించి తీసుకుంటారనే చెప్పాలి. మరి ఇక్కడ వీళ్ళు కూడా చాలా చర్చలు అయితే జరుపుతున్నారండి. మరి వాళ్ళైతే పక్కలు కూడా జరుపుతున్నారు చర్చలు. 24 అని చెప్పడం అయితే జరిగిందండి. మరి 24 కోట్లకి అయితే మరి మన ప్లేయర్ని అయితే తీసుకోవడం జరిగిందండి. మన రగన్న ఎక్సలెంట్. అసలు ఆయన గురించి చెప్పడం అంటే అసలు చాలా మాటలు రావట్లేదండి ఆయన గురించి చెప్పాలంటే. మరి 24 కోట్లకి తీసుకుంటే చాలా మంచి ప్లేయర్ అండి. యాస్తే గుర్రాల తోటలేనండి ఆయన. మా వాడు మొన్న ఇంటర్నల్ మ్యాచ్ లో కొంచెం తగ్గాడు. వీళ్ళందరూ నానా మాటలు అన్నారు. దెబ్బ పడపోతే చూడండి సార్ మా రఘు గారితో. 24 నాకే రఘు అన్న తర్వాత పడొచ్చు కదా, మళ్ళీ మనకి తెలియదు కదా. ఇట్స్ ఓకే బాయ్, లిస్ట్ లో వచ్చినట్టే. నెక్స్ట్ నెంబర్ వచ్చేప్పటి నెంబర్ 6 సంజయ్ అన్న, మన మెహరన్ వాళ్ళ ఫ్రెండ్ అంటండి. బేస్ ప్రైజ్ వచ్చేప్పటికి 1 CR. గైస్ ఇక్కడ వన్ థింగ్, హిస్ సర్ప్రైజ్ ప్యాకేజ్. మా ఇద్దరికి తెలియదు ఎలా ఆడతాడు. సో దిస్ ఇస్ బేస్డ్ ఆన్ ఇంట్యూషన్ అంతే. లెట్స్ సీ హౌ ఇట్ గోస్. 5 crores. మరి యశ్వంత్ అన్నది డైరెక్ట్ 5 కోట్లు చెప్పడం ఇంకా 3 slots ఉన్నాయి, తీసుకోవడం కూడా జరిగింది. ఎవరెవరు పేరేంటి? సంజయ్. 3 slots ఉన్నాయి మీకు. నెక్స్ట్ ప్లేయర్ వచ్చేపాటికి ఇంతకుముందు మన ఇప్పుడు ఉన్నాడండి మన వార్ మెషిన్స్ స్థాపకుడు మన సాయన్న వాళ్ళ తమ్ముడు తరుణ్. బేస్ ప్రైజ్ వచ్చేపాటికి 1 CR. ఇక్కడ వీళ్ళిద్దరైతే చాలా బాగా చర్చలు జరుగుతుంది. వాళ్ళ తమ్ముడు అండి, అన్న సొంత తమ్ముడు అండి. అన్న సొంత తమ్ముడు ఎంత? నేను చెప్తాను రా, నా సొంత తమ్ముడు అంటే నా సొంత తమ్ముడు లాగే. నా తమ్ముళ్ళందరూ నా తమ్ముళ్ళే. ఓకే ఓకే తీసుకోండి. మరి 4 కోట్లకి అయితే అన్నాలకి ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ నెంబర్ వచ్చేప్పటికి 3 అండి, మన రామన్న లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ ఆయన. మరి 1 CR. మరి ఆయనకి ఎంతకి వెళ్తాడో చూద్దాం. మరి ఇక్కడ చాలా సుదీర్ఘమైన చర్చలు అయితే జరుపుతున్నారండి. రామన్ ఇచ్చేస్తాం. మరి 2 కోట్లకి అయితే ఇచ్చేయడం జరిగింది. భావన వదిలేశారండి. ఎందుకు బేస్ ప్రైజ్ ఎవరు చెప్పారు? 2 వాళ్ళే చెప్పారు. 2 చెప్పారు. నేను ఒకసారి చూపించి చెప్తాను. ఎందుకంటే అరే నా కొడక బావా ఎందాను నాకు ఓటే లేదురా, దానికే వదిలేసాను నిన్ను. మోసగాడివిరా నువ్వు, వెన్నుపోటు పొడిచావు నాకు. మరి ఇక్కడ పాత జ్ఞాపకాలు అయితే అన్ని గుర్తు పెట్టుకుని మరి అరే బావా నీకు సావే. అరే ఆ రోజు బౌన్సర్ వేసి దిగుతా డైరెక్ట్ బేమర్ నీకు. నెక్స్ట్ చాలా పెద్ద సవాలనే చెప్పాలి. ఓకే, మన నెక్స్ట్ నెంబర్ వచ్చేపాటికి 24 అండి, మన గిరన్న. ఎక్సలెంట్ బ్యాట్స్మెన్, ఎక్సలెంట్ బౌలర్, ఫీల్డింగ్ కూడా చాలా బాగా వేస్తాడు. వేస్తే గుర్రాల తాటలాగానండి ఈయన కూడా. చాలా చాలా పెద్ద బ్యాట్స్మెన్ అండి, మంచి పెద్ద కిరాయిలు కొడతాడు. చిన్న కరెక్షన్ అండి, బ్యాట్స్మెన్ అంటే వచ్చేపాటికి లోవర్ ఆర్డర్ బ్యాట్స్మెన్ అండి. యూమిస్ హిట్ బ్యాచ్, పెద్ద బ్యాట్స్మెన్ కాదు ఆయన మెయిన్ బౌలర్ అండి వార్ మిషన్స్ టీమ్ కి. మా వాడు కొంచెం హైప్ ఇచ్చాడు మా వాడికి. మా వాడు మెయిన్ బౌలర్ అండి. ఇక్కడ ఆయన అయితే బ్యాటింగ్ కూడా ఆడటం జరుగుతుందండి. ఒకసారి చూపించండి బావాడు బ్యాటింగ్ కూడా ప్రాక్టీస్ చేయడం జరుగుతుంది. చాలా పెద్ద ఊరిని లాంగ్ హిట్స్ కొడతాడండి, మిచెల్ స్టార్క్, బ్యాట్ కమిన్స్ లాగా. ఓకే గిరిమావా? రెడీ 1 2 డైరెక్ట్ 10 కోట్లు చెప్పడం జరిగింది. 15. ఒక నిమిషం. 15. 16 మీకు ఎంత ఉంది? ఇంకా మాకు 35 ఉందన్న. వాళ్ళు 15 తీసుకుంటే నాకు 4 ఉంటుంది. లొకేషన్ 18. తీసేసుకో. 18 కోట్లు అండి గిరన్న. మరి చాలా పెద్ద అమౌంట్ అనే చెప్పాలి. 2 3. ఓకే, నెక్స్ట్ నెంబర్ వచ్చేప్పటికి 22 మన కవలండి అండి. మంచి బౌలర్ ఆయన, చాలా మంచి బ్యాట్స్మెన్ ఆయన, మంచి ఫీల్డింగ్ కూడా చేస్తాడు ఆయన. ఇప్పుడు నేను చెప్తా, ఆ బండనా ఓడికి ఎల్కేజీ నుంచి నా క్లాస్మేట్. ఆడి బొంద, ఆడి క్రికెట్ బ్యాట్ పట్టుకోవడం రాదు. ఆ బీటెక్ వచ్చిన తర్వాత ఏదో బ్యాట్ పట్టుకుని ఏదో ఆడుతున్నాడు. ఇప్పుడు ఏదో కొంచెం కాన్సన్ట్రేట్ చేసి ఆడుతున్నాడు. మా టీమ్ లో కొంచెం బౌలింగ్ కూడా వేస్తున్నాడు ఈ మధ్య. సో నా దగ్గర 22 కోట్లు ఉందండి వాడు కాబట్టి డైరెక్ట్ 22 crores నా పాట. 23. మార్కెట్ 23 కోట్లకి అయితే తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ నెంబర్ 1 అండి, లోకేష్ అన్న.
యాక్చువల్లీ మా బావ కోసం నా దగ్గర ఉన్నదంతా పెట్టాను. వాళ్ళు నా బావని నా దగ్గర తీసేసుకున్నారు. ఈయన మా అన్నయ్య, మా ఊరు, మా పెద్ద పులి. అదే 22 కోట్లు నేను తీసుకుంటున్నాను. వాళ్ళకి ఇంకో ఆప్షన్ లేదు. అన్న అయితే చాలా మంచి ప్లేయర్ అండి. మంచి బౌలింగ్ వేస్తాడు, మిడిల్ వేస్తాడు అన్న పవర్ ప్లేలో అయితే. విషయం ఏంటంటే అండి, నాకు ఫింగర్ ఇంజరీ అయిందండి. నేను ఫీల్డ్ లో ఉండలేను. సో నా టీంకి ఎలాగో కెప్టెన్ కావాలి. మా అన్న కెప్టెన్ అనమాట. మా వైస్ కెప్టెన్ చూసుకుంటాడు దగ్గరుండి. సో మా అన్నకి రాసేసుకున్నాను.